వినాయకుని విగ్రహాన్ని చెక్కిన స్థపతికి శిల్పికి కబురు చేశారు. అతను రాగానే స్వామివారు చెప్పినదంతా విన్నవించారు. ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్పాడు. లేదు స్వామి, వినాయకుని కళ్ళు ఇంకా తెరవలేదు. విగ్రహం చెక్కిన వారే కళ్ళు తెరవాలని ఏం లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, అది ఇంకా జరగలేదు అని ఆ శిల్పి స్వామివారికి 3 సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి. ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది అని స్వామివారు అక్కడి నుండి బయలుదేరారు. పేట పరివారం కూడా బయలుదేరింది. ఊరి ప్రజలంతా పొలిమేర దాకా వచ్చి స్వామివారికి వీడ్కోలు పలికారు. వెంటనే అందరూ కలిసి పంచాయతీ వద్ద సమావేశం అయ్యారు. స్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు. కొద్దిగా పెద్దవాడైన ఆ శిల్పి ఇలా చెప్పాడు. స్వామివారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏం జరిగిందో వారికి ఖచ్చితంగా తెలుసు, కానీ నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు. మరి స్వామివారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావడం లేదు. నేను విగ్రహం దగ్గరికి వెళ్ళి పరిశీలించాను, అలా జరిగినట్టుగా నాకు కనబడడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు ఆయన. అంతా నిశ్శబ్దం.